ఆర్థిక సర్వే చారిత్రాత్మకమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. 97% ప్రజలు ఈ సర్వేలో పాల్గొన్నారని, కొంతమంది ఇది సర్వేనే కాదనడం కరెక్ట్ కాదన్నారు. ఓటర్ల జాబితాతో సర్వే పోల్చడం సరికాదన్నారు. ప్రభుత్వ సర్వేలో కొంతమంది పెద్దలు పాల్గొనకపోవడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఒక ఆస్తి అమ్ముతాము, మళ్ళీ ఇంకా 6 నెలల తర్వాత మళ్ళీ ఇంకోటి అమ్మాల్సి వస్తుంది. ఆఖరికి మదర్ డైరీని కూడా అమ్మాల్సి వస్తుంది. అది ఏదో ఒక కొలమానం ఉండాలి కదా. అందుకనే ఆర్థికంగా ఇప్పుడు 2 లక్షల కిరాయి వచ్చింది అనుకో, నువ్వే చెప్పినట్టు. అందుకనే అందరికి ధన్యవాదాలు, నమస్కారం. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అయినప్పటికీ దీని మీద రాద్ధాంతం, కొందరు ఇది సరి అయిన సర్వే కాదని, కొందరు గణాంకాలు తప్పున్నాయని రకరకాలైనటువంటి అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. శాసనసభల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్ సబ్ కమిటీ నేతృత్వంలో నాకు, శాసన సభాపతికి, అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, సివిల్ సప్లై మంత్రి గారికి కూడా చెప్పాను. ఇప్పుడు ఇవాళ ఒక ఆస్తి అమ్ముతాము, మళ్ళీ ఇంకా 6 నెలల తర్వాత మళ్ళీ ఇంకోటి అమ్మాల్సి వస్తుంది. ఆఖరికి మదర్ డైరీని కూడా అమ్మాల్సి వస్తుంది. అది